అందరికీ మన్నాత, పాస్టర్ గారికి మన్నాత, మీకు అందరికీ ఓ మన్నాత. నేను ఒకటే అనుకున్నాను, నేను సజీవంగా లేచిన కాబట్టి ఈరోజు మాకు పరిస్థితులు బాగాలేక నాతో పాటు పని చేస్తున్నాడు మామ. కానీ ఒకటే మాట అన్నాడు, పాపా నన్ను బతికించు పాపా అన్నాడు. నేను ఒకటే అన్నా, మామ ఒకటే మాట అనుకోను, మనకు దిక్కులేని వాళ్ళకు దేవుడు మనకు అంటూ ఉంటాడు, నన్ను చూసినావు, నాకు చిన్న కుమార్తెను చూసినావు, నువ్వు ఏం కాదు నీకు అని డోర్లో చూపించినాము. డోర్లో చూపిస్తే ఫస్ట్ 14 పాయింట్లు అన్నారు పసిరికలు, కానీ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. కానీ నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఫోన్ చేసి చెప్పినాడు, పాపా ఏసు రక్తం తీసుకురమ్మా అన్నాడు. తీసుకుపోయి ప్రార్థన చేసిన, కానీ ఇంకా మళ్ళీ రోజు రోజుకి తిండి తినడం లేదు. కానీ రోజు ప్రార్థన చేసిన, మా చెల్లెలికి ఫోన్ చేసిన, అమ్మా ఇట్లా మాస్టర్ మాకు బాగాలేదు, బాబాయ్కి ఒకసారి ప్రార్థనలో పెట్టండి అమ్మా అని చెప్పిన. కానీ చెప్పింది మా చెల్లెలు, చెప్పిన లెక్క మీరేం భేదపడద్దండి అనేది. మళ్ళీ తర్వాత డోర్లో చూపిస్తే మళ్ళీ 14 పాయింట్లు పోయి 19 పాయింట్లు వచ్చినాయి పసిరికలు. ఇంకా కాదమ్మా మీరు కర్నూలు తీసుకోండి అన్నాడు. కర్నూలు పోయినాము, ఆడ 19 పాయింట్లు పోయి 25 పాయింట్లు వచ్చినాయి. డాక్టర్ ఒకటే మాట అన్నాడు, నేను ఏ దేవుడో కాపాడుతున్నాడు వెంకటయ్య, ఈ రోజు నువ్వు 25 పాయింట్లు ఉన్నాయి, నువ్వు ఇట్లా ఈ స్థితిలో ఉన్నావు అంటే దేవుని కృపణ. అంటే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, దేవా ఎవరు లేని వాళ్ళకి నువ్వు తోడు ఉంటారన్నావు కదనైనా, ఎవరు లేక అందరూ ఒంటరి వాడిని చేసినారు. ఒకటే ప్రార్థన చేసి నేను ఈ మామని నువ్వు లేవనైతే దేవుడు వల్ల నేను నమ్ముతున్నాను, నేను సాక్షిగానే నిలబడతాను, నాకు నీ దేవుని మందిరైనా నేను పిలుచుకొస్తానైనా నీ సిద్ధంలోకి నేను అని ఒకటే ప్రార్థన చేసుకున్నా. ఈ రోజు నిన్న డాక్టర్ దగ్గరికి పోయింటే 8 పాయింట్లకు వచ్చినాయి దేవుని కృపను బట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.